హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ చేసి చూపిస్తున్నాం. ఇలాంటి అడ్వెంచర్లు ట్రై చేయడం నాకైతే ఇది ఫస్ట్ టైమే. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోదాం పైకి. ఈ ప్లేస్ ని స్పేస్ వాక్ అంటారు. సో పేరు వినగానే మీకు అర్థమయ్యే ఉంటది, మనం గాల్లో నడుస్తాం అనమాట, కాకపోతే స్టెప్స్ ఉంటాయి. ఇలా ఒక 250 మీటర్స్ మనం వాక్ చేస్తే మనకి స్పేస్ వాక్ ఎంట్రన్స్ వస్తుంది. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. ఈ రోజు వీకెండ్ కదా, చాలా మంది వచ్చుంటారు అనుకుంటా. చూడండి ఈ అబ్బాయి ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడో పైకి అడ్వెంచర్ చేయడానికి. లాస్ట్ కి మనం అయితే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. సో చూడండి వీళ్ళందరూ ఎలా కూర్చుని ఉన్నారో మ్యాట్స్ వేసుకొని. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎంట్రన్స్ లో మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో ఈ స్పేస్ వాక్ అంతా ఒక ఫారెస్ట్ లో ఉంటది అనమాట. ఈ ప్లేస్ చూసాక నాకైతే ట్రక్కింగ్ గుర్తొచ్చింది. ఈ ప్లేస్ లో మనకి డియర్స్ కూడా కనిపిస్తాయి అంట, బట్ అవి మాత్రం మనకేం చేయవన్నమాట. ఇలాంటి ప్లేసెస్ లో మనం ట్రక్కింగ్ కూడా చేయొచ్చు. చాలా దగ్గర డైరెక్షన్స్ కనిపిస్తాయి. సో లెఫ్ట్ సైడ్ ట్రక్కింగ్ అనమాట, మనం రైట్ సైడ్ కి వెళ్ళాలి స్పేస్ వాక్ కోసం. ఇదంతా నడుచుకుని వచ్చేసరికి మనం మాత్రం పక్కా కలిసిపోతాము. సో ఇంకా పైకి వెళ్ళాలంటే సాహసం అనే చెప్పాలి. సో ఎలా అయినా లాస్ట్ కి స్పేస్ వాక్ వరకు వచ్చాము. ఇది చూడగానే నాకైతే రోలర్ కోస్టర్ గుర్తొచ్చింది. చూడండి జనాలు ఎలా నడుస్తున్నారు. ఇలాంటివి దూరం నుంచి చూస్తే బాగానే ఉంటాయి, కానీ దగ్గర నుంచి వచ్చాక షివరింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ అలాగైనా ట్రై చేద్దామని వచ్చాను. వీళ్ళందరూ ఇంత బాగా నడుస్తుంటే నాకైతే బాగానే కాన్ఫిడెన్స్ వచ్చింది కింద ఉన్నప్పుడు. బట్ పైకి వెళ్ళాక ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాను అందరివి. ఈ రోజు వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చారు. ఇదంతా క్యూ అనమాట. వీరంతా ఫినిష్ అయిన తర్వాత మనం వెళ్ళాలి. మనమే లాస్ట్ లో ఉన్నాము. నాకైతే లోపల ఎంత భయం ఉన్నా నవ్వుతూ బాగానే కవర్ చేస్తున్నాను. ఇదే స్పేస్ వాక్ కి స్టార్టింగ్ అనమాట. సో స్టార్టింగ్ లో అందరూ బాగానే ఎక్కేస్తాం పైకి. మా ముందున్న ఆవిడైతే మాత్రం చాలా బాగా తిరిగిస్తారు లాస్ట్ వరకు. సో నేను కూడా అలాగే ఫాలో అయిపోయాను. ఇలాంటి ప్లేసెస్ లో మనకి సెల్ఫీ స్టిక్స్ అలో చేయరు. సో అలా అయినా మేము వీడియో తీయాలని ఫిక్స్ అయ్యాము. ఈ ప్లేస్ లో స్పేస్ వాక్ మొత్తం మూగుతుంది. మాకైతే వీడియో తీయడానికి కూడా చాలా భయం వేసింది. ఇలా పైకి వెళ్తుంటే ఈ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే పైకి ఎక్కేసరికి చుక్కలు కనిపించాయి, అంత భయం వేసింది నాకు. ఈ క్యూ అంతా ఫొటోస్ తీసుకోవడానికే, అదే లాస్ట్ ప్లేస్. అక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి లేదు. ఈ ప్లేస్ లో మా ఫోటో చూడండి ఎలా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ స్పేస్ వాక్ టాప్ నుంచి సీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. కొరియాలో మనం వెదర్ ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. ఈ రోజు క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఈ రోజు పొహంగ్ బీచ్ లో ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ ఉందన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలాంటి హైట్స్ చూస్తే నాకైతే చాలా భయం వేస్తుంది. మీలో ఎవరికైనా అలా ఉంటే కామెంట్ చేయండి. ఇవిడెవరో గానీ నాలాగే ఉండిపోయారు అక్కడ ఊగుతుందని. చాలా సేపు వరకు నేనైతే ఇక్కడ ఉండిపోయాను, ఈ స్పేస్ వాక్ అంతా ఊగుతుందని. ఎంత భయం ఉన్నా సరే కష్టపడి మరి పైకి వచ్చింది పాప. ఇలాంటి ప్లేసెస్ లో మనం పైకెక్కాలంటేనే ఈజీ, కింద దిగాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకైతే మనం బాగానే వచ్చాము. సో మళ్ళీ ఈ ప్లేస్ అంతా కవర్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి. నాకు తెలిసి ఈ ప్లేస్ రోలర్ కోస్టర్ కన్నా చాలా డేంజర్. ఈ ప్లేస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చాలా అడ్వెంచర్ చేసి మనం సేఫ్ గా కిందకు వచ్చాం అనమాట. సో ఈ ప్లేస్ స్పేస్ వాక్ కి ఎగ్జిట్ అనమాట. మనం ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కొరియాలో మంచి వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాను. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.